పర్వతము అనేది దేవునికి నివాసానికి సూచనగా ఉందంట. అర్థం ఎవరు సార్ పర్వతం లేదుగా? దేవుడే కదా. సింపుల్, లాజిక్ ఏం లేదు. ఎంత రకాలు తెలుస్తున్నారు. సో కాబట్టి అంటే దేవుడే ఈ వార్తావాహనుడిగా వస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుడే ఈ వార్తావాహనుడిగా వస్తూ ఉన్నాడు. వస్తూ ఏం తీసుకొస్తున్నాడండి? చల్లని శుభవార్తని తీసుకొస్తున్నాడు. ఎలాంటి శుభవార్త? చల్లని శుభవార్త. ఎలాంటి శుభవార్త? మా శాంతితో కూడిన శుభవార్త. ఎలాంటి శుభవార్త? మా విజయాన్ని చేకూర్చే శుభవార్త. అలాంటి శుభవార్తను తీసుకుని వస్తున్నాడు. మీరు భయపడకండి, వార్తావాహకుడు వస్తూ ఉన్నాడు అన్నటువంటి భరోసా కలిగినటువంటి ఈ మాటల్ని ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆలోచించినటువంటి ఈ మాటల్ని యెషయా ప్రవక్త ఎవరు చెప్తాడండి? ఇశ్రాయేలు ప్రజలకి చెప్తాడు. ఏది చెప్తాడు? వాళ్ళు బబులోనియాలో బానిసలుగా ఉన్నారు కాబట్టి. ఎక్కడున్నారు? బబులోనియాలో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. ఈ బబులోనియాలో బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే ఈ యెరూషలేము దేవాలయాన్ని బబులోనియా చక్రవర్తి